తన ప్రజలకు ఏదో చెయ్యాలి అని చెప్పి తనకున్నటువంటి అధికారాన్ని, హోదాని, ఫరో ఇంటిలో పొందుకునేటటువంటి భోగాలను విడిచిపెట్టాడు మోషే. సరిపోదండి. లోకాన్ని, పాపాన్ని, పాపిష్టి స్నేహాలను విడిచిపెడితే సరిపోదు. అలా విడిచిపెట్టిన తరువాత ఎలా నువ్వు ప్రేమ కలిగి జీవించాలో, ఎలా నువ్వు సంతోషంగా జీవించాలో, ఎలా నువ్వు దీర్ఘశాంతం కలిగి జీవించాలో, ఎలా నువ్వు సాత్వికంతో జీవించాలో, ఎలా మంచితనంతో జీవించాలో, ఎలా నీవు విశ్వాసం కలిగి జీవించాలో, ఆశా నిగ్రహము కలిగి జీవించాలో, అది దేవుని దగ్గర నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. మనలో చాలామంది తమ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేశారు, బాప్తిజం తీసుకున్నారు, యేసుని రక్షకునిగా ఎంచుకున్నారు, ఆ తరువాత అక్కడే ఉండిపోతున్నారు. వారి జీవితంలో ప్రేమ కానీ, అనురాగం కానీ, ఆప్యాయత కానీ, ఆత్మీయత కానీ, దయాదాక్షిణ్యములు కానీ, సహించే తత్వం కానీ, అర్థం చేసుకునే తత్వం కానీ ఇవి కనిపించటం లేదు. ఎంతమంది భార్యాభర్తల మధ్య రక్షించబడిన వాళ్ళే, బాప్తిజం తీసుకున్న వాళ్ళే, మందిరానికి వచ్చే వాళ్ళే కోపతాపాలు, ఆవేశాగ్రహాలు. ఎంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఈ పాత జీవితాన్ని విడిచిపెట్టారు, రోత జీవితాన్ని విడిచిపెట్టారు, బాప్తిజం తీసుకున్నారు, తల్లికి తెలియపోయినా, తండ్రికి తెలియపోయినా యేసును విశ్వసిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ మీ శరీరాన్ని మీరు అదుపులో పెట్టుకోలేకపోతున్నారు, మీ కోరికలను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు, మీ తలంపులను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు, మీ చూపులను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు, మీ నోటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి? ఇదే సమస్య మోషే కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. సమస్తము విడిచిపెట్టాడు కానీ కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. కాబట్టి ఈ మాట సామెతల్లో ఉంది, ఏమని? ఒకడు పట్టణమును పట్టుకొనుట కంటే తన హృదయమును, మనస్సును స్వాధీనపరుచుకొనగలవాడు శ్రేష్ఠుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు నీ డిపార్ట్మెంట్ అంతటినీ గుప్పెట్లో పెట్టుకుంటావు, నీ దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కంట్రోల్ చేసేస్తావు. ఇంటిలో నువ్వు వచ్చావంటే నీ భార్య, నీ పిల్లలందరూ కిక్కురు మనకుండా కాముగా కూర్చోవాలి. అలాగే భర్త కూడా, లేదంటారా సిస్టర్సు? ఇంటికి భర్త వచ్చినా, పిల్ల వచ్చినా కిక్కురు అనకుండా కాముగా కూర్చోవాలి. ఎవడో అన్నాడట, అన్నం తింటున్నప్పుడు పంట్ల కింద రాయబడింది. భార్యను చూసి సీరియస్గా అన్నాడట, 2 కళ్ళు దేవుడిచ్చాడు, బియ్యం ఏరమనేగా, కాస్త బియ్యం ఏరిన తర్వాత కాస్త అన్నం వండొచ్చుగా అని చెప్పి కొంచెం శాసించాడు. కొంతమంది భర్తలు భలే శాసిస్తారు. ఆ భార్య అప్పుడే రుబ్బు రోల్ దగ్గర రుబ్బుతా ఉంది. అందుకే చెప్తూ ఉంటాను, వంటగదిలో పనిచేసి ఇల్లాల జోలికి వెళ్ళకండి. వాళ్ళ చేతి నిండా ఆయుధాలు ఉంటాయి, కొన్నిసార్లు కత్తులు ఉంటాయి, కొన్నిసార్లు రోకల బండ్లు ఉంటాయి. 2 కళ్ళు దేవుడిచ్చాడు, ఎందుకని? చక్కగా చూడమని, బియ్యం ఏరమని. ఆ వంటగదిలోంచి పనిచేస్తూ ఇలా పెట్టింది. ఏమిటి? రోకల బండ. ఎక్కడ? డైనింగ్ టేబుల్ మీద. దేవుడు 32 పళ్ళు ఇచ్చాడు, నోరు మూసుకొని చక్కగా నవిలి తినమని చెప్పి. కాబట్టి నవ్వులుతాలే, దానికి రోకల బండితో పని ఎందుకు? ఎవరు పవర్ వాళ్ళది. అడుగుతున్నాను ఈరోజు, ఎందుకనండి? రక్షించబడ్డామని చెప్తున్నాం, క్రైస్తవులని చెప్పుకుంటున్నాం, బాప్తిజం తీసుకున్నాం, ఎందుకు కంట్రోల్ లేదు? ఎందుకు సహనం లేదు? ఎందుకు సాక్ష్యం లేదు? ఎందుకు సమాధానం లేదు? ఒకసారి ఆలోచించండి. ఆ రోజు మోషే కలిగి ఉన్న కోపం ఏం చేసిందో తెలుసా మీకు? తను ఏమైతే చెయ్యాలనుకున్నాడో చేయకుండా చేతగాని వాడిని చేసిందండి. తన ప్రజల పక్షం నిలబడాలనుకున్నాడు, నిలబడలేకపోయాడు. తన ప్రజలను విడిపించాలనుకున్నాడు, విడిపించలేకపోయాడు. తన ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాడు, న్యాయం చేయలేకపోయాడు. తన ప్రజల పక్షము నిలబడి అండగా నిలబడలేకపోయాడు. అప్పటి వరకు ఫరో ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తూ రాకుమారుడుగా పిలువబడిన మోషే కాస్త ఆఖరికి ఒంటరిగా పారిపోవాల్సి వచ్చింది. మిద్యాను వనములో 40 సంవత్సరాలు, 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 20 కాదు, 30 కాదు, 40 సంవత్సరాలు ఏం చేశాడో తెలుసా మీకు? గొర్రెలను కాచుకున్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలను కాచుకుంటూ జీవించాల్సి వచ్చింది. ఎక్కడి వాడు ఎక్కడికి చేరాడు?